హాయ్ ఎవ్రీవన్. ఆర్ఆర్బీ నుండి మరొక నోటిఫికేషన్ ఆర్పీఎఫ్ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ నోటిఫికేషన్. ఆర్పీఎఫ్ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్కి సంబంధించి ఎంప్లాయ్మెంట్ న్యూస్లో నోటిఫికేషన్ గురించిన నోటీస్ ఇచ్చారు. 2 మార్చి 2024 ఎంప్లాయ్మెంట్ న్యూస్లో ఆర్పీఎఫ్కి సంబంధించిన డీటెయిల్స్ గురించి క్లియర్గా చూద్దాం. ఈ వీడియోని మీరు కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏప్రిల్ 15 ఆర్పీఎఫ్ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్కి సంబంధించి ఫుల్ నోటిఫికేషన్ గురించిన అఫీషియల్ నోటీస్ని రిలీజ్ చేశారు. ఆన్లైన్ అప్లికేషన్ లింక్ అనేది ఏప్రిల్ 15 రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు అఫీషియల్ వెబ్సైట్లో లింక్ యాక్టివేట్ చేయడం జరుగుతుంది. మీరు ఇప్పటికే మీ ప్రిపరేషన్ని స్టార్ట్ చేసినట్లయితే మీరు ముందంజలో ఉండే అవకాశం ఉంటుంది. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం అనుకుంటే మనకంటే ముందు చాలామంది ఉంటారు. సో అందువల్ల మీ ప్రిపరేషన్ ఇప్పుడు స్టార్ట్ చేస్తే మీరు ముందుండే అవకాశం ఉంటుంది. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చిన మరొక మంచి నోటిఫికేషన్గా ఆర్పీఎఫ్ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ చెప్పొచ్చు. ఆర్పీఎఫ్ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్కి సింగిల్ ఎగ్జామ్ ఉంటుంది. ఎగ్జామ్ క్వాలిఫై అయితే ఈవెంట్కి సెలెక్ట్ అవుతారు. ఈవెంట్స్ కూడా క్వాలిఫై అయిన వాళ్ళు ఉద్యోగాన్ని సాధించినట్లే. యూనిఫామ్ జాబ్ మీ లక్ష్యం అయితే ఈ ఛాన్స్ని మిస్ చేసుకోవద్దు. వెల్గా ప్రిపేర్ అవ్వండి, ఎగ్జామ్ని బాగా అటెంప్ట్ చేయండి, ఈవెంట్స్ క్లియర్ చేయండి. ఎస్ఐ అండ్ కానిస్టేబుల్కి మీరు ఇప్పటి నుండి ప్రిపరేషన్ని స్టార్ట్ చేసినట్లయితే ఎగ్జామ్ టైంకి మీకు ప్రిపరేషన్కి సఫిషియంట్ టైం ఉండే అవకాశం ఉంటుంది. అతి తక్కువ ఏజ్లో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ పొందే ఒక మంచి అవకాశంగా ఆర్పీఎఫ్ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ చెప్పొచ్చు. ఈ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ నోటిఫికేషన్కి ఏజ్ 18 to 28 years ఉంటుంది. ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. దీనికి సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ గురించి నెక్స్ట్ వీడియోలో చేస్తాను. ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.